డిపిఆర్ అనాలిసిస్కు మీ అందరికీ వెల్కమ్. నేను మీ ప్రసాదరావు దేవరపల్లి. గత వారం ఫైనాన్షియల్ క్రియేషన్ మీద చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నాకు ఆఫ్లైన్లో ఎక్కువ మంది ఫోన్ చేశారు. ఒక 12 కాల్స్ వరకు నాకు ఫోన్లో వచ్చినాయి. నాకు మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, అడ్వైజ్ చేశారు. రాబోయే రోజుల్లో కంపల్సరిగా మీ సజెషన్స్ని, అడ్వైజెస్ని నేను ఫాలో అవుతాను. నా వీడియోస్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి మీ సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈరోజు నేను చేయబోయే ఈ వీడియో కూడా మీ అందరూ తప్పకుండా వాచ్ చేయండి, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. ఎందుకంటే ఇది మనం 1st తారీఖుల్లో ఉన్నాం కాబట్టి ఈ ఒక సినిమా కోడ్ తోటి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మెరుపుతేగా ఒకసారి వచ్చిపోమ్మా అని. అట్లాగే మన శాలరీ కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ మనకు నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ అప్పులు చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మనకు మంచి జీతం వస్తున్నా కూడా మనం నెలాఖరికి అప్పుల మీద ఆధారపడి ఉన్నామంటే ఇది మన ఆదాయంలో ఉన్నటువంటి తప్పు కాదు. మన ఆదాయం సక్రమంగానే వస్తుంది, కానీ మన నిర్వహణలో తప్పు ఉందనేది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకు నిర్వహణలో లోపం ఉంది అంటే దీనికి ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదు. ఆ ప్లానింగ్ అనేది లేకపోవటం వలన మనకి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. దీనికి ఒక రూల్ ఉంది. ప్రపంచంలో చాలామంది ధనికులు వాడే ఈ రూల్ 50-30-20 బేసిస్ అంటారు దీన్ని. 50% అనేది మన అవసరాలు, నీడ్స్ అంటారు. అవసరాలు అనేవి మన ఇంటి అద్దె. ఒకవేళ ఈఎంఐలో ఇల్లు తీసుకుంటే దానికి గట్టే ఈఎంఐ, తర్వాత పిల్లల ఫీజులు, కిరాణా ఖర్చులు, మనకి ఇంకా విద్యుత్ ఛార్జీలు, మనం మొత్తం నెల మొత్తం మన ప్రయాణ ఖర్చులు, మన పిల్లలకి ఖర్చులు. రెండోది వచ్చేసి కోరికలు, దీన్నే వాంట్స్ అంటారు. ఈ కోరికల కోసం మనం 30% కేటాయించాలి. ఒకవేళ నీకు సినిమాకి వెళ్ళే అలవాటు ఉందనుకో, నీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి. రెస్టారెంట్కి వెళ్ళే అలవాటు ఉంటే రెస్టారెంట్కి వెళ్ళండి. మీకు కావాలంటే ఏదన్నా గ్యాడ్జెట్స్ కొనాలనుకుంటే కొనుక్కోవటానికి, తర్వాత మీరు ఇంకా అడిషనల్గా మీరు షాపింగ్ చేసుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ 30%ని మన కోరికలకు వాడుకోవాలి. లాస్ట్ 20% ఉంది. ఈ 20% అనేది ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఖర్చు పెట్టాలి, స్పెండ్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రకరకాలుగా ఉన్నాయి. ఎస్ఐపి ఉంది, పీపీఎఫ్ ఉంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత యులూప్స్ ఉన్నాయి, మార్కెట్ ప్లాన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద ఎక్కడో చోట మీ పొదుపు అనేది చెయ్యాలి. ఈ 20%ని మనం ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు. ఒకవేళ మీకు ఫస్ట్ 50%లో అవసరాలకి సాలినప్పుడు మీ 30%లో ఉన్నటువంటి కోరికల్లో ఉన్న 30%ని వాడుకోవచ్చు, కానీ ఈ 20%లో మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఈ 20% అనేది మన సేవింగ్స్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం భద్రపరచుకోవాలి. నేను ఒక సింపుల్ శాలరీ బేసిస్ ఇస్తాను. ఒకవేళ జీతం 50,000 నీకు వస్తుంది అంటే 25,000 నీ అవసరాలకి, 15,000 నీ కోరికలకి, 10,000 పొదుపుకి, ఇన్వెస్ట్మెంట్కి ఉంచాలి. ఈ 10,000 అనేది డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ పై రెండిట్లో అడ్జస్ట్ చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి, కానీ ఈ లాస్ట్ పొదుపును మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయటానికి లేదు. అంటే నేను 50,000 చెప్తున్నానంటే నేను యావరేజ్ చెప్తున్నాను. నేను ఇది నీకు ఇంకా 50,000 కన్నా ఎక్కువ రావచ్చు, కానీ నీవు దాన్ని బట్టి 50-30-20 అనేది క్యాల్కులేషన్ చేసుకో. కానీ నేను ఒక 50,000 మాత్రమే తీసుకొని అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను. నేను ఇంకా ఇచ్చే సలహా ఏంటంటే లాస్ట్గా ఒక అడ్వైజ్ అనుకోండి. ఈరోజే మనము 50-30-20 అనే రూల్ని పాటిద్దాము. మన కుటుంబానికి సురక్షితమైనటువంటి ఆదాయాన్ని 20% ద్వారా కాపాడుకుందాం. ఈ ఆదాయం అనేది ఎప్పుడైతే మనకి పెరుగుతుందో మన ఖర్చులు పెరగకూడదు.
ఆదాయంతో పాటు మన ఆస్తులు పెరగాలి. ఈ 20% అనేది పెరుగుతా ఉండాలన్నమాట. అందుకనే ఈరోజే 50, 30, 20 పాలసీని స్టార్ట్ చేయండి. ఆర్థికంగా అభివృద్ధిలోకి వెళ్దాం. ఒకవేళ మీ ఈ చిన్న అలవాటు మీ ఆర్థిక ప్రణాళికను మారుస్తుంది. ధనవంతులు ఎక్కువ డబ్బున్నంత మాత్రాన కాలేరు. సంపాదించే సంపాదనను సరైన ప్రణాళికతోటి పొదుపు చేయగలిగినప్పుడే మీరు ధనవంతులు కాగలరు. ఈ ఫైనాన్స్ అవగాహన వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే బెల్ సింబల్ని నొక్కండి. ధన్యవాదాలు.